గాడిదల బేరం. చీనా జానపద కథ. చీనాలో ఒక వర్తకుడు ఉండేవాడు. అతని పేరు చావో. అతను ఎప్పుడు దేశ సంచారం చేస్తూనే ఉండేవాడు. ఎక్కడెక్కడ పూటకూటి బసలు ఉండేది అతనికి బాగా తెలుసు. కానీ ఒకసారి అతను తూర్పు రాజధానికి ప్రయాణమైపోతూ తాను ఎరగని ప్రాంతంలో ప్రయాణించటం తటస్థించింది. చీకటి పడబోతుండగా గమనించి అతను పొలాలలో పనిచేసుకుంటున్న వారిని ఈ ప్రాంతాల పూటకూటి ఇల్లుందా అని అడిగాడు. ఆ కనిపించే గుట్ట దాటితే ఒక బస ఉన్నది, అక్కడ గాడిదలు కూడా అమ్ముతారు అని రైతులు చెప్పారు. చావో గుట్ట దాటి ప్రయాణికుల బస చేరుకున్నాడు. ఇల్లు చాలా అందంగా ఉన్నది. చావో ఇంటి బయట గాడిదని దిగి లోపలికి వెళ్ళాడు. ఇంటావిడ 6-7 ప్రయాణికులకు సారా అందిస్తున్నది. ఆమెకు 30 ఏళ్ళు మించి ఉండవు. వితంతువు, మానమర్యాదలు గల మనిషిగా కనపడింది. ఆమె చావును చూసి, మీ సవారీ గాడిదను, సామాన్ల గాడిదను దయచేసి ఇంటి వెనుక కట్టేయండి, నాకు నౌకర్లెవ్వరూ లేరు అన్నది. నౌకర్లు లేకపోతే జీతాలు ఉండవు, డబ్బు మిగలక ఏం చేస్తుంది అని తనలో అనుకుంటూ చావో తన గాడిదను ఇంటి వెనక కట్టివేసి లోపలికి వచ్చి మిగతా అతిథులతో పాటు బల్ల ముందు కూర్చున్నాడు. సరిగ్గా అదే సమయానికి భోజనం వడ్డన ఆరంభమైంది. భోజనం చాలా బాగున్నది. భోజనాలు ముగిసినాక అతిథులు సారా తాగుతూ కబుర్లాడుకుంటూ అక్కడే కొంతసేపు కాలక్షేపం చేశారు. చావోకు తాగే అలవాటు లేనందున అతను మిఠాయి తింటూ మిగిలిన వారితో కబుర్లాడాడు. త్వరలోనే నిద్రకు వేళ అయింది. దీపాలు ఆర్పివేసినాక తాగిన కైపులో ఉన్న అతిథులు తూలుతూ వెళ్ళి తమ పక్కల మీద పడి క్షణంలో గుర్రు పెట్టి నిద్రపోసాగారు. చావో పక్క ఒక తడిక నానుకొని ఉన్నది. ఆ తడిక అవతల ఇంటావిడ పడుకుంటుంది. చావోకు చాలాసేపు నిద్ర పట్టలేదు. చివరకు అతనికి కలత నిద్ర పడుతూ ఉండగా పెద్ద చప్పుడై మెలకువ వచ్చింది. ఏదో బరువైన వస్తువు నేల మీద ఈడ్చగా అయ్యే ధ్వని ఒకటి బస యజమానురాలు పడుకునే దిక్కు నుంచి వచ్చింది. ఎవరో దొంగలు ఆవిడ్ని చంపేస్తున్నారేమోనని మొదట చావో భయపడ్డాడు. అతను చడీ చప్పుడు లేకుండా తన పక్క మీద నుంచి లేచి కూర్చొని తడికకేసి చూస్తే అందులో చిన్న కంత కనిపించింది. దాని గుండా అతను చూసేసరికి వితంతువు కనిపించింది. ఆమె ఒంటరిగానే ఉన్నది. ఆమెకు ఏ ప్రమాదము కలగలేదు. ఒక బరువైన పెట్టెను ఆమె గది మధ్యకు లాగటం చేత చప్పుడైంది. ఆమె ఆ పెట్టె తెరిచి దాని ముందు మోకరించి అందులో నుంచి జానెడు ప్రమాణం గల మనిషి బొమ్మను తీసి మట్టి నేలపై పెట్టింది. తరువాత ఆమె పెట్టెలో నుంచి ఒక కొయ్య ఎద్దును, కొయ్య నాగలిని తీసింది. విధవరాలు ఎద్దు వెనక నాగలి అమర్చి దాని వెనక మనిషి బొమ్మను పెట్టింది. ఆమె వాటి మీద నీరు చల్లేసరికల్లా ఆ బొమ్మలు కదలటం చూసి చావో నిర్ఘాంతపోయాడు. అతను చూస్తూ ఉండగానే ఆ బొమ్మలు గది అంతా చక్కగా దున్నేశాయి. విధవరాలు చిన్న బుట్టలో గింజలుంచి మనిషి బొమ్మ చేతికిచ్చింది. ఆ బొమ్మ ఆ గింజలను దున్నినంత మేర చల్లింది. గింజలు నేలను తాకకముందే మొలకెత్తి పెరిగి కంకులు కూడా వేశాయి. విధవరాలు కంకులు కోసి గది మూల కూర్చొని వాటిని వలిచి చెరిగి విసిరి పిండి తయారు చేసింది. ఈ పిండితో ఆమె రొట్టెలు చేసి పొయ్యిలో కాల్చింది. తన పని పూర్తి కాగానే ఆమె నిద్రపోయింది. చావో కూడా నిద్రపోయాడు. మర్నాడు ఉదయం అతిథులు నిద్రలేచి స్నానాలు చేసి భోజనానికి కూర్చున్నారు. ఆమె వారికి రొట్టెలు తెచ్చి వడ్డించింది. చావో తన రొట్టెను తినదలచక చొక్కా చేతిలో దాచుకొని బయటికి వెళ్ళిపోయాడు. ఆయన తన గాడిదలను విప్పి ప్రయాణం కాబోతూ కిటికీ గుండా బస్సులోకి తొంగి చూశాడు. అతను చూస్తుండగానే మిగిలిన అతిథులు బెంచీల మీద నుంచి లేచి కిందికి దొర్లి గాడిదలుగా మారి అంతా ఒకేసారిగా ఇల్లంతా మారుమోగేటట్టు ఓండ్ర పెట్టసాగారు. అంతలోనే విధవరాలు ఒక కర్రతో వచ్చి గాడిదలనన్నింటినీ ఇంటి వెనక్కు తోలుకుపోయి అక్కడ వాటిని కట్టివేసింది. చావో తన గాడిదను అదిలించుకుంటూ సాధ్యమైనంత వేగంగా ఆ చోటును వదిలి ముందుకు సాగిపోయాడు. చావో తూర్పు రాజధాని చేరి
అక్కడ ఎవరితోనూ తాను చూసిన వింత గురించి చెప్పలేదు. అతను తన పని పూర్తి చేసేసుకొని తిరుగు ప్రయాణపు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ ఏర్పాట్లతో పాటు అతను కొన్ని రొట్టెలు, విధవరాలు తయారు చేసిన వాటి లాంటివే కొని తాను తినకుండా దాచిన రొట్టెను వాటితో చేర్చి పెట్టాడు. తిరుగు ప్రయాణంలో అతను అదే బసలో దిగాడు. ఈసారి అక్కడ అతిథులెవ్వరూ లేరు. విధవరాలు అతనికి చాలా మర్యాద చేసి భోజనం పెట్టింది. తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళి పడుకున్నారు. చావో ఊహించినట్టే ఒక రాత్రివేళ విధవరాలు పెట్టెను బరబరా ఈడ్చిన చప్పుడయింది. చావో నవ్వుకొని నిద్రకు ఉపక్రమించాడు. మర్నాడు తెల్లవారి విధవరాలు అతనికి టీతో పాటు రొట్టెలు తెచ్చి ఇచ్చింది. అయితే అంతకుముందే చావో తాను తెచ్చిన రొట్టెలు తీసి బల్ల మీద పెట్టి ఉంచాడు. అతను ఆమెతో, ఈ రొట్టెలు తూర్పు రాజధానిలో కొన్నాను, చాలా శ్రేష్టమైనవి, మచ్చుకు ఒకటి తిని చూడండి అంటూ ఆమెకు ఒక రొట్టె అందించాడు. ఆమెకు సందేహం కలగలేదు. ఆ రొట్టె తాను తయారు చేసినదేనని గుర్తించక దాన్ని తినసాగింది. ఆమె 3-4 ముక్కలు కొరికి తిన్నదో లేదో బెంచీ మీద నుంచి కింద పడి గాడిదలాగా మారిపోయింది. తన యుక్తి పారినందుకు చావో సంతోషించి ఆ గాడిదను కొట్టి నిలబెట్టి అది బలంగా ఉండడం గమనించాడు. తర్వాత అతను విధవరాలి పెట్టె నుంచి బొమ్మలు తీసి నేలపై ఆమె ఉంచినట్టే ఉంచి నీరు చల్లాడు. కానీ అవి కదలలేదు. వాటిని ఉండనివ్వటం క్షేమం కాదనుకొని తగలబెట్టేసి చావో కొత్త గాడిదను ఎక్కి వెళ్ళిపోయాడు. ఆ గాడిద అతన్ని 4 ఏళ్ళు మోసింది. ఒకసారి చావో దానిమీద చెంగస్ నగరం వీధి వెంట వెళుతూ ఉండగా ఒక వృద్ధుడు ఎదురుపడి వచ్చి గాడిదకేసి పరిశీలనగా చూసి, ఓహో, పూటకూళ్ళావిడవా, ఎంత మారిపోయావు అన్నాడు. తర్వాత ఆయన చావోతో, ఈవిడకు మంచి శాస్తి చేశావు, 4 ఏళ్ళు శిక్ష అనుభవించింది, ఇంతటితో ఇక వదిలిపెట్టు అన్నాడు. ఆయన మాట పాటించి చావో గాడిదపై నుంచి దిగాడు. వెంటనే అది ఎటో పారిపోయింది. తర్వాత అది ఏమైంది చావో ఎరుగడు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే మీ ఆత్మీయులతో పంచుకోగలరు. ధన్యవాదాలు.